రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు మంచుకున్నారా? నేనైతే జబర్దస్తున్నా. మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్ల వార్తలలో రచ్చ చేయనికి మళ్ళా మీ ముందుకు వచ్చేసింది పసని మమత. మరి ఈరోజు ముచ్చట్లు ఏమున్నాయి అనేది ముందుగా తెలుసుకోవాలంటే ముఖ్యాంశాలు చూడాలి. గా తర్వాత వార్తలు షురు చేద్దాం. చలో మరి. చంద్రబాబు నాయుడును అభిమానులు ఆదరించిరు. ఏందిరా బాబు అనుకుంటా బాడీగార్డులు బెదిరించిండ్రు. రాబోతున్న మేడారం జాతర మీరు కూడా ముందుగానే పోతారా? రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్ డెవలప్మెంట్ కోసమేనని ప్రౌడ్. కల్వకుంట్ల తారక రామన్న బాణం ఎలిమినేటి సందీప్ రెడ్డికి అవమానం. ఆడియో లాంచ్లు, అవార్డు ఫంక్షన్లు, సక్సెస్ మీట్లు, మీటింగులు, సభలు, బహిరంగ సభలు జరుగుతున్నప్పుడు అభిమానులు ప్రేమ ఉప్పొంగిపోయి స్టేజ్ల మీద ఉన్న సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను అతలాకుతలం చేస్తుంటారు. ఏమీ అర్థం కాక మీరు చాలా మంది హీరోలను, హీరోయిన్లను చూస్తుంటారు. వాళ్ళ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తుండగానే ఫ్యాన్స్ వచ్చి వాళ్ళ కాళ్ళపై వడుడు, ఆమురుకోవడం, షేక్ అండ్ ఇవ్వడం ఇలాంటివి చేస్తుంటారు. అప్పుడు బాడీగార్డులు వెంటనే వాళ్ళ నుండి ఇడిపిస్తారు. సేమ్ గట్లని రాజమండ్రిలో కూడా రా కదలిరా అనే సభ పెడితే చంద్రబాబు నాయుడు సార్కు ఏమైందంటే సినిమా యాక్టర్లు అయ్యి ఏమన్నా ఆడియో లాంచులు గట్టినే పోతే అవార్డు ఫంక్షన్లు సక్సెస్ మీట్లు అయిన కాడనే ఫ్యాన్స్ అభిమానులు ఆయంత స్టేజ్ ఎక్కి కాళ్ళ మీద పడి హంగామా చేస్తుంటారు. అగో సేమ్కి రాజకీయ నాయకుల స్టేజీల మీద సుత గదే అవుతుంది చూడుండ్రి కథ. రాజమండ్రిలో పెట్టిన రా కదలిరా అనే సభకు అభిమానుల కార్యకర్తలు పూల తొట్లు ఇవ్వాలని చెప్పి సార్కు ఆయనతో శాలువ కప్పి సెకండ్ తీసుకొని సెల్ఫీ దిగుదాం అనుకొని ఆత్రం చేయబోతే ఇగో ఇక్కడ పక్క చూడుర్రి చంద్రాల సార్ కింద పడబోయిండు. జర్ర అయితే కాలిగో ఇటు చూడుర్రి. అర్రే సెక్యూరిటీ బాడీగార్డ్ అన్న అందుకున్నాడుగా ఆయనతో చేయి పెట్టి. ఇక అటెంక చుట్టుముట్టిరట బాడీగార్డులు సారుకు సెక్యూరిటీ లెక్క. లేకపోతే ఆయనతో మొత్తం కింద పడుతుండే సారు. అభిమానం చల్లకుండా అలుగులు వారినట్టే ఉన్నది పోయిండ్రి. ఇక ఏడ మీటింగ్లు అయినా కానీ గిదే కథ ఉంటుంది. ఆఖరికి ఒక సెల్ఫీ దిగాలనే ఆలోచనతోటే ఉంటారు, అపోచనతోటి. మొన్న గాలి మోటార్ తవ్వ కూడా తప్పి ఆయనతో జర్రంతలా బయట పడ్డాడు పోయిండ్రి చంద్రాల సారు. మళ్ళీ గిది అవుతుండే కదా, 1/2 అరే జర అభిమానం ఉండాలి కానీ మరీ కింద స్టేజ్ మీదకి వెళ్ళి కింద పడేసేంత అభిమానం అయితే ఉండొద్దుల్లా. చూసుకోరి జరా, చూసుకొని మెదులుర్రి. అరే బస్సు కడతావా? కార్లోనే పోదామా? టాటా ఏసీ కడతావా లేకపోతే డీసీఎం కట్టుకోపోదామా? మనోళ్ళు మందకి అందరికి సరిపోతుంది అంటవారా? ఏమో కానీ కోడిని కొద్దామా లేకపోతే మేకని ఆటపిల్లని కోపిద్దామా? మందు బాటిల్ ముందుగానే ఇక్కడనే తీసుకోవారో, అక్కడికి పోతే మస్తు ధరలు చెప్తారు అని ఈ చిన్న పోరగాళ్ళతోటి మన ఇంట్లో ఆడోళ్ళతోటి పెద్ద పరేషాన్ ఉన్నది. ఆడ మంది బాగుంటారు. ఈసారి తోలుకపోదామా వద్దా? ఉత్తప్పుడైతే ఏముంటుంది, పండుగకు పోతేనే దేవతలు గద్దె మీదకి వస్తారు. ఇప్పుడే పోవాలే, జనం అంటే ఉంటారు, మరి జనం ఉండరా? సరే కానీ సంచిలా అన్ని సదురుకున్నావా? ఇక డ్రైవర్ని రమ్మన్నావా? మరి ఇంత సుక్క ముక్క అని వచ్చేటప్పుడు డ్రైవింగ్ నడపడానికి ఇబ్బంది అవుతుంది, డ్రైవర్ని పెట్టుకుందాం అనుకుంటా మేడారానికి ప్రయాణాలు కడుతురు అందరూ. అవు మేడారం జాతర రాబోతుంది కదా, అందుకే గిప్పటి సందే పోతురు చాలా మంది. అవురా, ఆటో కట్టుకపోదామా, డీసీఎం కట్టుకపోదామా, కార్లోనే పోదాంరా? ఎట్లా కుదిరితే గట్లా పోదాం కాక అంటుంటారు. అరే ఈ పోరగాళ్ళతోటి లేడీస్ తోటి పెద్ద పరిశానే ఉంటుంది. జాతర అప్పుడు పోతే అస్సలే కుదరది, రువ్వడికి వస్తారు జనాలు అని చెప్పి ముందుగానే మునిపే పోతున్నారట భక్తులు. ఇగో మునిపే 3 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయిందంటే అర్థం చేసుకోర్రి. అవు మేడారం జాతర గురించి చెప్తున్నాం, మేడారం తొవ్వుల గురించే చెప్తున్నాం ఈ ముచ్చట. ఇగో కానొస్తున్నాయి ఆ కార్లు బండ్లు, ఆయనతో చూడండి లారీలు, కొత్త
బండ్లు పూజలు చేసుకునేటోళ్ళు సుత భక్తులు ఓయమ్మో 3 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అవుతుందంటే జాతర వచ్చే వరకు ఎన్ని కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ ఉంటుందో ఏమో పోయినరి. ఇక బంగారము ఆటలు పుంజులు ఇక సామాన్ సంచి చదువుకొని ఆయంత అమ్మవారి దర్శనానికి అయితే ఇక గీతీర్లు వస్తున్నారు. చెప్పు కాక ఎట్లెట్లున్నది ఈడ పరిస్థితి. ఓ అమ్మనే 21 తారీఖు జాతర ఉంటే మొన్న ఆదివారం నాడు చూడుర్రి ఎంతమంది పోయిరో. జాతరకు ఉన్నట్టే ఉన్నారు కదా. ఇక గీతీర్ల మంది ఎందుకు వచ్చి ఆయనతో వేములవాడ రాజన్న కొమరేలి మల్లన్నకు మొక్కులు ఆయనతో చెల్లించుకుంటారు కదా. అటెంక ఇక ఈ అమ్మవారి జాతరకు అయితే ఇక ముందే వచ్చి ఆయనతో దర్శనం చేసుకోపోతే అయిపోతుంది అనుకొని ఈడికి సుత వస్తున్నారు. అందుకే గీతీర్ల జాతర సాగినట్టే అవుతున్నది. ఇంకో పక్క చూడరు అటెంక ఆదిలాబాద్లో నాగోబా జాతరకు ఆయనతో గంగ నీళ్ళు తెచ్చే కార్యక్రమం అయితే చాలా అయిందట. నువ్వు దంపుడు బియ్యము గోధుమ పిండితోటి కుడుములు ఆ గంగమ్మకు సమర్పణ చేస్తారట. అటెంక ఆడ కూర్చొని అందరు కూడి బంతి భోజనం చేసుకొని ఇక తిరుగు ప్రయాణం చేస్తారన్నట్టు. ఇక ఫిబ్రవరి 9 నుంచి నాగోబ జాతర చాలా అవుతుందట. ఇటు పక్కనేమో యాదాద్రిలో కొండ మీదకి ఆయన మంచినీళ్ళ సౌలతి ఉండేటట్టు అట్లనే సామాన్లు పెట్టుకునేటట్టు సౌలతులు చేస్తున్నారట. ఆయన రూములు చుట్టా ఏర్పాట్లు చేస్తున్నారు అన్నట్టు కొత్త ప్రభుత్వ వాళ్ళు. గుట్ట మీదకి ఆటోలను కూడా తోలే పర్మిషన్లు కూడా ఇచ్చిరట నువ్వు. ఇక గివే మరి ఇక గుళ్ళు గోపురాల ముచ్చట్లు జాతరలకు సంబంధించిన వార్తలు ఇవ్వాల. ఎలక్షన్లు మళ్ళా రాబోతున్నాయల్లో అట్లాని మనం ఓట్లు వేసేది కాదు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ క్యాండిడేట్ల ఏళ్లకు ఇంకు రుద్దబోతున్నారు. అలా అని ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా కావు. మరి ఇంకేం ఎలక్షన్లు మమతా అంటారా? ఎంపీ రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయుల్లా. ఇక మన తెలంగాణలో ఆల్రెడీగా 3 సీట్లు వరదరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోషు, బడుగుల లింగయ్య యాదవ్ సార్లు ఈ 3 సీట్లు ఖాళీ కాబోతున్నాయట. అయితే రువ్వడిగా నడుస్తున్న పార్టీల ప్రకారం అయితే కాంగ్రెస్ 2 సీట్లు, బీఆర్ఎస్కి 1 సీట్ అయితే ఈ 3 సీట్లు ముందుగా క్యాండిడేట్లకు ఇప్పుడే కన్ఫర్మ్ అయినట్లు సమాచారం వస్తుంది. తెలంగాణలో రాజకీయం ఎట్లుంటుందంటే తెలంగాణలో ఎలక్షన్లు మళ్ళా రాబోతున్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లో లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో అనుకునేరు. అది కాదు ఎమ్మెల్యేల ఏళ్ళకి ఇంకురుద్దే ఎలక్షన్లు, రాజ్యసభ ఎంపీల ఎలక్షన్లు అన్నట్టు. అవు తెలంగాణలో ఆల్రెడీ 3 సీట్లు కాలేనియట. ఏవంటే వరదరాజు రవిచంద్ర సారు అట్లనే జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్ సార్ల సీట్లు కాలేని అన్నట్టు. ఇక రువ్వడిగా పోతున్న పార్టీలు 2 ఉన్నాయిగా, బీఆర్ఎస్ కాంగ్రెస్ కు 2 సీట్లు పోతుండొచ్చు, బీఆర్ఎస్ కు 1 పోతుండొచ్చు అన్న సమాచారం అయితే నడుస్తున్నది. పోన్రి ఇక బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే కారా కాంగ్రెస్ అన్న క్వశ్చన్ మార్కే పడిపోతున్నదట. మొన్న పాత మెదక్ జిల్లా నుంచి 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి ఆయనతో ఇంటికి పోయి చక్కగా ముఖ్యమంత్రినే కలిసే బొకేలు చేతులు పెట్టి ఆయనతో కంగ్రాచులేషన్స్ సుధా చెప్పి మాట్లాడొచ్చే. ఇక నిన్ననేమో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ సుధా పోయి మాట్లాడిండట, మాట ముచ్చట చేసిండట. కాకపోతే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినాక ఏం చెప్తుండో ఇన్నూరు ఒక పారి అదనట. ఇన్నరా నియోజకవర్గంలో సమస్యలు, నీళ్ల తిప్పలు, భూముల పంచాయతీల గురించే మాట్లాడిన గందుకే పోయినా అనుకొచ్చిండు. పార్టీ మారే ప్రసక్తే లేదు, ఆలోచనే లేదు. సీఎం సార్కు సుత గసొంటి ఆలోచనలు ఏం లేవు, పోలీసు వాళ్ళ ముంగటనే అన్నాడు. ఆయనతో ప్రకాష్ గౌడ్ వస్తే ఏ సమస్య ఉన్నా జర అరుచుకోర్రి అని చెప్పిండట అందరు ముంగడనే. చూసుకోవాలి ఆయన అభివృద్ధి గురించి తప్ప ఏం ఆశించాడు, ఏం అడగడు, ఇంకేం అడగడు అనుకొచ్చిండట. ఇక చూసిన వాళ్ళందరి డౌట్ ఏంటంటే కారు దిగి కాంగ్రెస్ లకు పోతున్నట్టే ఉన్నాడు అనుకుంటుర్రు. కాకపోతే ఏంటంటే పాత దోస్తాను అప్పుడు టీడీపీ కాబట్టి అప్పుడు కూడా గట్లనే కలిసేదట. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆయనతో కలిస్తే డౌట్ వస్తుంది తప్ప పోయిన ప్రభుత్వంలోనైతే గిట్ల లేకుండే. సీఎం సార్ను కలుస్తున్నాడు అంటే ఆయనతో కండువ మారుస్తున్నాడు రాబాయ్ అన్న ఫిక్స్ అయిపోయేది. గీ ముచ్చట గిట్లుంటే తారక రామన్న చూడు ఏమంటున్నాడో, కాంగ్రెస్ ఎక్కువ రోజులు ఏం వేయలేదు, ఇక మా నాయనని సీఎం చేసుకుంటామని అనుకొస్తున్నాడట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఇక్కడక్కడ తిరుగుతుంటే నాయన సీఎం ఎట్లయితాడని అందరు అనుకుంటున్నారు జనాలు చూసిన వాళ్ళు. కాకపోతే రాజకీయంలో కథనే వేరే ఉంటది. పోండ్రి చూసే జనాలే ఎడ్డి గొర్రెలు అయిపోవాలి. ఎవరు ఎప్పుడు ఎక్కడ మారేది కూడా తెలియదు, కండువ ఎప్పుడు మారుస్తారో. అసెంబ్లీ ఎలక్షన్లలో ఓటమి పాలైంది కానీ ఎంపీ ఎలక్షన్లలో మాత్రం రువ్వడిగానే సీట్లు కొట్టుకొస్తామని అనుకుంటా మాట్లాడుతున్నారు. మరి మీటింగ్లు అయితే గట్టిగానే నడుస్తున్నాయట. ఎట్లెట్లయితుందో చూడాలి. ముఖం ముందు అవమానించడం వేరు, ముఖం పట్టుకొని అవమానించడం వేరు. ఇప్పుడు ఎవరి గురించి చెప్పబోతున్నామంటే ప్రస్తుత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు భువనగిరి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి వీళ్ళకి మధ్య జరిగిన సంఘర్షణ, అవమానాల గురించి ఈ వార్త. అయితే దీనికి ముందు రోజు కేటీఆర్ సార్ మాట్లాడుతూ ఎన్నటికీ కూడా నువ్వు కేసీఆర్ గారి కాలి గోటికి కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అంటూ మాట్లాడడం జరిగింది. దీనికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా నిన్న అంటివి కదా కేటీఆర్ బచ్చగానివి నువ్వు, రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోవన్నాడు. అలా అన్న తర్వాత భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని కూడా
మీ నాయన వల్లే అంటూ అవమానం చేయగా సందీప్ రెడ్డి లేచి ఏమన్నాడో చూడురి. ఒకటే నియోజకవర్గంలో తీరు పార్టీ వాళ్ళు ఉంటే చాలా కష్టమే అవుతుంది ఫోటో కాల్ కాడా. అవు సర్కార్ ప్రోగ్రాంల కాడ బ్యానర్ల ఫోటో పడలే అని స్టేజీల మీద కుర్చీల కాడ లొల్లిలు అవుతుంటాయి. కానీ గీ లొల్లి గసొంటిది కాదుళ్ళు. ఏమైందో చూడురో పారి. యాదాద్రి జిల్లా గూడూరు కాడనట కొత్త పంచాయతీ ఓపెనింగ్ ఆఫీస్లో ఏం లొల్లి అయిందో చూడురో పారి. ఇక్కడ పక్కనేమో మంత్రి కోమటిరెడ్డి, అటు పక్కనేమో జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి సార్కు రువ్వడిగా లొల్లి అయిందట. అసలు ముచ్చట ఏందంటే దీనికంటే ముందు కేటీఆర్ సార్ ఏమన్నాడో ఎరుకున్నదే కదా. ఖుద్దు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమన్నాడో ఎరుకుందే కదా. మా నాయన కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు అని చెప్పి అనేసరికి కోమటిరెడ్డికి కోపం వచ్చి గిదే మీటింగ్ మంచి దొరికిందని చెప్పి ఏమన్నాడో చూడరు ఇంకోపారి. నిన్న ఏమన్నావు కేటీఆర్, ముఖ్యమంత్రినే అట్లా అంటావా అని చెప్పి బచ్చగా అనివి నువ్వు. మీ అయ్య ఎమ్మెల్యే అయితే ఆ పేరు చెప్పుకొని అమెరికాకి వెళ్ళి వచ్చి 80 ఓట్లతోటి గెలిచినావు నువ్వు ఎమ్మెల్యేగా అన్నాడు. ఇక అక్కడ ముచ్చట అనుకుంటేనే ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు ఎలిమినేటి మాధవరెడ్డి పేరు చెప్పుకొని జెడ్పీ చైర్మన్ అయినావు నువ్వు అని అనుకొచ్చిండు. ఇక స్టేజ్ మీదనే అవమానం అయ్యేసరికి సందీప్ రెడ్డి సారు సుతర్ రివర్స్ అయ్యిండట నువ్వు. కాదా మరి మీ నాయన పేరు చెప్పుకొనే నువ్వు జెడ్పీ చైర్మన్ అయినావు తప్ప సర్పంచ్ కూడా పనికిరావు అనే వరకు సారు కోపం వచ్చినట్టుంది. ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి గట్ల ఎడ్డురుకంగా మాట్లాడే వరకు సందీప్ రెడ్డి సార్ లేచి ఎట్లా మాట్లాడతావు నువ్వు అట్లా అనుకుంటా లొల్లి చేసే వరకు పోలీసు వాళ్ళు పట్టుకొని జెడ్పీ చైర్మన్ అయితే ముంగడికి పట్టుకపోయారు. అట్లయినా కూడా ఎంకమర్ర ఉరుకొచ్చిరట కొంతమంది కాంగ్రెస్ నాయకులు. ఇక మొత్తం మీదనైతే తారక రామన్న వేసిన బాణానికి సందీప్ రెడ్డికి అవమానం జరిగినట్టు అయిపోయింది పోండ్రి. ఇక అక్కడున్న జనాలు ఏమంటున్నారంటే ఆళ్ళు మంచిగా ఉన్నారు కానీ మధ్యలో మనమే అదే పోతామని చెప్పి అనుకొని మాట్లాడుకుంటున్నారట అక్కడి పబ్లిక్. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.